మార్కెట్ కమిటీ పరిధిలో రైతుల పొలాలు ఎక్కడ కూడా ఖాళీగా ఉండకూడదని, గట్లతో సహా ప్రతి ఇంచు భూమిని పంటతో కప్పి ఉంచే విధంగా ప్రణాళికలు చేయాలని, వివిధ పంటల నూతన విధానాలు అమలు చేయాలని, రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్ ప్రభాకర్ రెడ్డి అన్నారు. సాలూరు మార్కెట్ కమిటీ పరిధిలో నిర్వహించిన రైతుల ముఖాముఖి కార్యక్రమంలో మాట్లాడారు. వ్యవసాయ శాఖ, ఉద్యానవన శాఖ, అలాగే పాడి పరిశ్రమ ముగ్గురు అధికారులు కూడా ఇక్కడ మనకి పండించేటటువంటి పంటలు దాంట్లో ఎక్కువ ఆదాయం చేసేలాగా మనం ఇతరత్ర పంటలు వడ్ల మీద కూడా పెట్టుకోవాలి. మనం ఒకే పంట వేయాలి, ఒకేసారి అట్లేం లేదు. ఊరందరికీ ఎక్కడ పండుగ అక్కడ పంట మొక్కజొన్న వేస్తారు. నా అబ్జర్వేషన్ చెప్తున్నా, నా పరిశీలన ఏంటంటే, మీరు బాగా పండించారు కదా, అంతకుముందు ఎకరానికి ఎంత వచ్చేది, దీనివల్ల ఎంత డబ్బుల రూపంలోనే మాట్లాడుకోవాలి. మనం తర్వాత గుళిరాగి విధానంలో గుళిరాగి వేయమని ఒక ఎకరాలో పండించమని చెప్పారు. ఆయన సలహా మేరకు ఒక ఎకరాలో పండించడం జరిగింది. ముందు నారుమడి ఏర్పాటు చేసుకొని ఒక కేజీ విత్తనాలు, రాగి విత్తనాలు 1 కేజీ ఆకు పోసుకొని ఆకు మొలిసిన 18 రోజుల లోపు అది ఒక్కొక్క సంవత్సరానికి ఆదాయం. మరి అదే పంట వచ్చిన తర్వాత చీడికి ఇస్తాను సార్, ధాన్యము చీడికి ఇస్తాను. తర్వాత దొమ్మ పట్టేస్తాను, దొమ్మ పట్టి 10 రోజులు ఉంచుతాము. 10 రోజులు ఉంచిన తర్వాత మళ్ళీ దొమ్మ పడతాము, పండదమ్ము పట్టేసి దాన్ని శుభ్రంగా ఇచ్చేసిన తర్వాత ఆ దమ్ములో ఎకరాకి ఒక బస్తా బియ్యం వేస్తాను. వేసిన తర్వాత ఉడిసిన తర్వాత అందులోని కలుపు కూడా అంత రాదు, చాలా బాగా. ఎంతముందు అయితే 25 మూటలు, 15 మూటలు, 30 మూటలు అయ్యేవి. ఇప్పుడు నాకు 35, 40 దాటుతవి. అలాగని గొడ్ల మీద కూడా నేను బీరకాయలు వేసాను, మరి చిక్కుడుకాయలు వేసాను, బెండకాయలు వేసాను, మరి గోంగూర వేసుకున్నాను. మేము తినగా బయటికి ఒక 200, 300, 400 మాకు తెలిసిన వాళ్ళు, మా గ్రామస్తులు ఉంటే ఆకే కొంచెం వేసేస్తాను. ఇబ్బంది లేదు, బాగా సక్సెస్ఫుల్గా చేస్తుంది. అది కూడా నెక్స్ట్ ఇది బాగా లాభం. మాకు అప్పుడు నష్టపోతున్నారు. మీ అబ్జర్వేషన్ 30-40 ఎకరాలు ఉన్న వాళ్ళు కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీన్ని విజయవంతంగా నడపడం ఎలా అనేటువంటిది ఒక ప్రధాన అంశం. మనకు ఒక 2 ఎకరాలు ఉంది, 4 ఎకరాలు ఉంది, 5 ఎకరాలు ఉంది, 10 ఎకరాలు ఉంది, లేదా 1 ఎకరానే ఉంది. రైతు ప్రధానంగా ఫుల్ టైమర్ అవుతారు. తక్కువ భూమి ఉండే వాళ్ళు పార్ట్ టైమర్ అయిపోతారు. 1 ఎకరాలైనా అదే శ్రమ అవుతుంది, 5 ఎకరాలకైనా అదే శ్రమ అవుతుంది. అదేవిధంగా ఉన్న భూమి ఎకరాన్ని, దాంట్లో చాలా పంటలు వేసే వాళ్ళు ఉన్నారు, ఒకే పంట వేసే వాళ్ళు ఉన్నారు. సంవత్సరం పొడవునా పంటలు వేసే వాళ్ళు ఉన్నారు, సంవత్సరానికి 1 పంట వేసి ఖాళీగా ఉండే వాళ్ళు ఉన్నారు. లేబర్ సమస్య ఉండొచ్చు, లేదా టెక్నాలజీ వాడుకోవడం తెలియకపోవచ్చు, మిషన్స్ వాడుకోవడం తెలియకపోవచ్చు. మనం అందరం కలిస్తే, చుట్టుపక్కల ఉన్న రైతులందరూ కలిస్తే మనం మెకనైజేషన్ వాడుకొని ఇంకా తక్కువ శ్రమతో ఎక్కువ ఆదాయం పొందవచ్చు.